నమస్కారం. ఏఎస్ఎం థాట్స్ కు స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రతి ఒక్కరి గుండెకు హత్తుకునేది. ప్రతి సగటు మనిషి జీవితకాల కళ, భవిష్యత్ తరాల తరాల తలరాతను మార్చే ఒక మహోన్నతమైన విషయం. భారతదేశంలో ఇల్లు కట్టడం అంటే కేవలం 4 గోడలు, ఓ పైకప్పు వేసుకోవడం కాదు. అదొక సెంటిమెంటు, అదొక తపస్సు, తరతరాలకు మనం అందించే ఒక అపురూపమైన వారసత్వ సంపద. ఒక తండ్రి తన జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి ప్రతి రూపాయిని గృహ నిర్మాణం పైనే పెడతాడు. కానీ ఆ నిర్మాణంలో దాగున్న ఒక అద్భుతమైన ధర్మశాస్త్ర రహస్యం ఏమిటి? మనం కట్టే ఇల్లు రేపు మన పిల్లల మధ్య ప్రేమను పెంచుతుందా, లేక పగలను పెంచుతుందా? అసలు కింద మీద అంతస్తులు కట్టుకుంటే వచ్చే ప్రమాదాలు ఏమిటి? భూమి మీదే సమానంగా పంచుకుంటే ఉండే సుఖం ఏమిటి? వీటన్నిటితో పాటు ఆధునిక గృహ నిర్మాణ రంగంలో వస్తున్న పెను మార్పులు, లోపాలు ఏమిటి? ఈ విషయాలను ఎక్కడా దాపరికం లేకుండా ప్రాక్టికల్ గా మన కళ్ళకు కట్టేలా ఈ రోజు విశ్లేషించుకుందాం. ఈ ప్రసంగంలోకి వెళ్లే ముందు ఇలాంటి ఎన్నో జీవిత సత్యాలను, మనం సంస్కృతిలోని లోతైన విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విలువైన విశ్లేషణ మీకెంతో నచ్చుతుందని నాకు తెలుసు, కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేసుకోండి. మీ అన్నదమ్ములకు, స్నేహితులకు ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ప్రసంగం మొత్తం విన్న తర్వాత మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, మీ అనుభవాలు ఏమిటో కింద కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ముఖ్యమైన విషయాల్లోకి వెళ్ళిపోదాం. మన పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పారు. తల్లిదండ్రులు తన కుమారులకు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తగువులు గొడవలు మాత్రం ఇచ్చి వెళ్ళకూడదు. ఇది కేవలం మాట కాదు, పరమ సత్యం. అందుకే ఒక తండ్రి తనకు ఎంతమంది సంతానం ఉంటే అన్ని గదులు కానీ, అన్ని పోర్షన్స్ కానీ, అన్ని ఇల్లు కానీ కడతాడు తప్ప తనకంటూ స్వార్థంగా ఒక్క గది కూడా ఉంచుకోడు. తదనంతరం ఆ ఒక్క గదిని పిల్లలు ఎలా పంచుకోవాలో తెలియక కొట్టుకుంటారని ఆ తండ్రి దూరదృష్టితో చేసిన పని. తండ్రి తన జీవిత చరమాంకంలో ఏ కొడుకు దగ్గరో ఒకటిగా ఉండిపోవడానికే సిద్ధపడతాడు, కానీ తన పేరిటి విడిగా ఏది ఉంచుకోడు. ఇదంతా పిల్లల మధ్య ఐక్యత కోసమే తప్ప ఆయన స్వార్థం గురించి కాదు. కానీ ఈ రోజుల్లో స్థలం ధరలు పెరిగిపోవడంతో ఒకే స్థలంలో కింద ఒకరు పైన ఒకరు అంతస్తుల రూపంలో ఇల్లు కట్టుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతానికి ఇది చూడడానికి ఎంతో బాగుంటుంది, ఆర్థికంగా కలిసి వచ్చినట్లు ఉంటుంది. కానీ దీని వెనుక ఉన్న సాధక బాధకాలను, భవిష్యత్తులో రాబోయే భయంకరమైన సమస్యలను మనం నిశితంగా గమనించాలి. మొదటి సమస్య బిల్డింగ్ ఆయుష్, అంటే బిల్డింగ్ లైఫ్. ఏ భవనానికైనా 50 లేదా 60 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది, అంటే స్ట్రెంత్. ఆ తర్వాత ఆ ఇల్లు బలహీనపడిపోతుంది. 2-3 తరాలు మారేసరికి కింద ఉన్న వారి మనవళ్ళు, పైన ఉన్న వారి మనవళ్ళు ఆ ఇళ్లలో ఉంటారు. అప్పటికి అందరి ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవు. ఒకరి దగ్గర డబ్బు ఉండి ఇల్లు కూల్చి కొత్తది కట్టాలనుకుంటాడు, మరొకరి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. అప్పుడు కింద ఉన్నవారు సహకరించకపోతే పైన ఉన్నవాడు ఇల్లు కట్టలేడు, పైన ఉన్నవాడు ఒప్పుకోకపోతే కింద ఉన్నవాడు ఏమీ చేయలేడు. ఒకరి ఆర్థిక ఇబ్బంది మరొకరికి ఎదుగుదలకు శాపంగా మారుతుంది కదా. రెండో సమస్య రోజువారీ జీవితంలో వచ్చే ఘర్షణలు, పైకప్పు లీకేజీలు అవ్వడం. ఈ అంతస్తులో ఇళ్లలో చాలా పెద్ద సమస్య. పైన ఉన్నవాడి బాత్రూమ్ లీక్ అయితే ఆ నష్టం కింద ఉన్నవాడి హాలుకో బెడ్రూమ్కో జరుగుతుంది. పైన వాడు రిపేర్ చేయకపోతే కింద వారికి నరకం కనిపిస్తుంది. అలాగే మెట్లు వాడుకునే విషయంలో, కామన్ ఏరియా క్లీనింగ్ విషయంలో, మోటార్ వేసి నీళ్లు పట్టుకునే విషయంలో, లేదా పార్కింగ్ స్థలం విషయంలో రోజుకో చిన్న గొడవ జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూ ఉన్నాం. మొదట్లో ఉన్న ప్రేమానురాగాలు ఈ చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ద్వేషాలుగా మారిపోతాయి. చివరికి సొంత అన్నదమ్ములే కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి వస్తుంది. ఇంకా మూడో సమస్య పునర్నిర్మాణం లేదా అమ్మకం చేయాల్సి వచ్చినప్పుడు వచ్చే ఇబ్బందులు. కాలం గడిచే కొద్దీ పిల్లలు పెరిగి పెద్దవుతారు, ఉద్యోగాల రీత్యా వేరే ఊళ్ళకు వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ తన పోర్షన్ అమ్ముకుందాం అనుకుంటే కింద మీద ఇల్లు ఉన్నప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు. బయటి వ్యక్తి వచ్చి కొనడానికి అంతగా ఇష్టపడడు. ఒకవేళ కొన్న ఆ కొత్త వ్యక్తితో మిగిలిన కుటుంబ సభ్యులు సర్దుకుపోవడం చాలా కష్టమవుతుంది కదా. అదే స్థలాన్ని సమాంతరంగా, అంటే ఆర్జెంటల్గా పంచుకుంటే ఎవరి స్థలంలో వారు స్వతంత్రంగా ఉంటారు. అయితే ఇక్కడే మనం మరో ముఖ్యమైన ఆలోచించాల్సిన విషయాన్ని మాట్లాడుకోవాలి. అసలు ఇల్లు అనేది దేనికోసం కడతాం? చూడడానికి అందంగా ఉందనం, పక్కింటి వాడు చూసి కుళ్ళుకోవాలనో కాదు కదా. ఇల్లు అనేది మనం నివసించడానికి ఎంత సదుపాయంగా ఉందనేదే ముఖ్యం.
మన భారతీయ సాంప్రదాయం వాస్తుశాస్త్రం యొక్క మూల ఉద్దేశం కూడా ఇదే. ఇల్లు చూడడానికి ఎలా ఉంది అనే దానికంటే ఆ ఇంట్లో ఉండే మనుషులకు ఎంత సౌకర్యవంతంగా ఉంది, ఎంత ప్రశాంతతను ఇస్తోంది అనేదే వాస్తు యొక్క పరమగమ్యం. ఉండటానికి సౌకర్యంగా లేని ఏ అద్భుత సౌధమైనా అది నివాసయోగ్యం కాదు, కేవలం ఒక ప్రదర్శన వస్తువు మాత్రమే. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత భారత ఇంజనీరింగ్ విధానం ఎలా తయారయ్యిందంటే ప్రకృతిని అనుసరించి ఇల్లు కట్టడం పూర్తిగా మానేశారు. కేవలం అద్భుతమైన ఎలివేషన్కు, అంటే బయట నుండి చూడడానికి ఇల్లు ఎంత గ్రాండ్ గా కనిపిస్తోంది అనే దానికే ప్రారంభిస్తున్నారే తప్ప లోపల ఉండే సదుపాయాలను పూర్తిగా గాలి కొద్దేశారు. ప్రకృతిని ప్రసాదించిన సహజమైన గాలిని, వెలుతురును వాడుకోవాలనే కనీస ఆలోచన ఈనాటి ప్లాన్లో కరువైంది. ఇటు చూసినా ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ వస్తువుల మీదే మక్కువ ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం కడుతున్న ఇళ్ల ట్రెండ్ గమనిస్తే కాంక్రీట్ అడుగులు తలపిస్తున్నాయి. పగటపూట కూడా ఇంట్లో లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి, కాస్త ఒక్కపోసే ఏసీ లాంచ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే కిటికీలు ఎక్కడ పెట్టాలో, గాలి ఎలా రావాలో ఆలోచించకుండా కేవలం గ్లాస్ ఫెసాలు, ప్లాస్టిక్ క్లాడింగ్లు, రంగురంగుల లైట్లతో పై మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న గృహ నిర్మాణాల్లో నిజాయితీ లోపించింది. లోపల ఉన్న నాణ్యతా లోపాలు ఎవ్వరికీ కనబడకుండా పైన పుట్టీలు దట్టించి లగ్జరీ పెయింట్లు వేసి తలతల్లాడే చేయడం తప్ప 100 ఏళ్ల పాటు శాశ్వత ప్రాతిపదికన నిలిచే ఒక్క నిర్మాణం కూడా ఇప్పుడు జరగడం లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పెయింట్లు ఊడిపోవచ్చు, ప్లాస్టింగ్ ఊడిపోవచ్చు, కానీ పునాది బలంగా ఉండాలి కదా. ఈనాడు వాడుతున్న మెటీరియల్స్ అన్ని తాత్కాలిక తలుపులు ఇస్తున్నాయి తప్ప కాల పరీక్షకు నిలబడే నాణ్యతను అస్సలు ఇవ్వడం లేదు. రసాయనాలతో కూడిన రంగులు, ప్లాస్టిక్ మిశ్రమాలు ఇంటి లోపల వాతావరణాన్ని విషతోల్యం చేస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే రాయి, మట్టి, కలప స్థానంలో కృత్రిమ పదార్థాలు వచ్చి చేరాయి. దీనివల్ల ఇల్లు చల్లదనాన్ని కోల్పోయి ఒక అగ్నిగుండంలా మారిపోతోంది. పై మెరుగుల కోసం పెట్టే ఖర్చులో సగం కూడా పునాది నాణ్యత మీద లేదా ఇటుకల బలం ఏమిటో పెట్టడం లేదు. పూర్వం మన పెద్దలు కట్టిన ఇళ్లను చూడండి. చుట్టూ ఖాళీ స్థలం వదిలి దిశలను బట్టి వాకిళ్లు పెట్టి లోపలికి రాగానే చల్లటి గాలి వచ్చేలా ప్రకృతితో ముడిపడి ఇల్లు కట్టేవారు. సిమెంట్ వాడకం లేకపోయినా కేవలం సున్నం మట్టితో కట్టిన ఆ ఇల్లు 100 ఏళ్ళు చెక్కి చెదరకుండా ఉండేవి. ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండే ఆ నిర్మాణాలు కేవలం ఇల్లు కావు, అవి ఆరోగ్య నిలయాలు. కానీ ఈ రోజు కోట్లు ఖర్చు పెట్టి కడుతున్న ఆధునిక భవనాలు పట్టుమని 20 ఏళ్ళు తిరగకుండానే స్లాబులు ఊడిపోవడం, గోడలకు పగుళ్లు రావడం చూస్తున్నాం. దీనికి అంతటికీ కారణం శాశ్వత నాణ్యత కంటే తాత్కాలిక మెరుగులకే మనం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ప్రాకృతిక వనరులను గౌరవించని ఏ నిర్మాణమైనా కూలిపోక తప్పదు కదా. సూర్యరశ్మి ఇంట్లోకి రాకపోతే అనారోగ్యం, గాలి ఆడకపోతే మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో ఇళ్లలో ఉంటున్న వారికి వస్తున్న అనేక శారీరక రుగ్మతలకు కారణం మన ఇళ్ల నిర్మాణ శైలిలో ఉన్న లోపాలే. మనం ప్రకృతిని దూరం పెట్టాం, అందుకే ప్రకృతి మన ఆరోగ్యానికి దూరం చేసింది. కృత్రిమ కాంతితో ఏసీ గదుల మధ్య బందీలైపోతున్నాం. అందుకే మన పూర్వీకులు ఎంత తెలివిగా ఆలోచించారంటే ఉన్న స్థలాన్ని నిలువుగా కాకుండా సమాంతరంగా భూమి మీదే అందరికీ సమానంగా పంపకాలు చేసేవారు. ఎవరి ముఖద్వారం వారికి విడిగా ఉండేలా, ఎవరి స్థలంపై వారికి సర్వహక్కులు ఉండేలా ప్రకృతికి దగ్గరగా గృహ నిర్మాణాలు చేసేవారు. దీనివల్ల లాభం ఏంటంటే ఎవరి ఆర్థిక పరిస్థితిని పాటు 20 ఏళ్లకో 30 ఏళ్లకో తమ ఇంటిని రీమోడలింగ్ చేసుకోవచ్చు, లేదా కూల్చి కొత్తగా కట్టుకోవచ్చు. పక్కవాడి అనుమతి కోసమో వాడి ఆర్థిక సహాయం కోసమో వేచి చూడాల్సిన అవసరం ఉండేది కాదు. స్వతంత్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ గౌరవం కూడా ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది. ఒకరి కింద ఒకరు ఉంటూ పై మెరుగులు వెనుక ఉన్న లోపాలతో సతమతమవుతూ నిత్యం కలహించుకునే కంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ పక్కపక్కన ఎవరి పరిధిలో వారు స్వేచ్ఛగా జీవిస్తూ పండగలను, పబ్బాలను ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనందంగా ఉండటమే నిజమైన ధర్మం కదా. మనం ఆలోచించాల్సింది మన ఒక్క తరం గురించే కాదు, మన తర్వాత రాబోయే ముచ్చటైన 3 తరాల గురించి. మనం వేసే పునాది వారి అనుభవందాలకు పునాదిగా కావాలి తప్ప వారి మధ్య గోడలు లేపడానికి కారణం కాకూడదు. భూమి మీద హక్కు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది, కానీ గాలిలో కట్టిన అంతస్తుల హక్కు కాలంతో పాటు కరిగిపోతుంది. ఈ సత్యాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కాబట్టి ఇల్లు కట్టే ప్రతి తండ్రి, ఇల్లు కట్టాలనుకునే ప్రతి కొడుకు ఈ పరమ సత్యాన్ని గ్రహించాలి. తాత్కాలిక ఎలివేషన్ల మోజులో పడి డబ్బు ఆదా అవుతుందని అంతస్తుల వైపు వెళ్లకుండా భవిష్యత్ తరాల సఖ్యతను, శాంతిని, సహజ సిద్ధమైన ఆరోగ్యకరమైన జీవనాన్ని మనసులో ఉంచుకొని భూమి మీదే సమానంగా పంపకాలు చేసుకొని ఈ గృహ నిర్మాణం చేయడం ఉత్తమమైన పద్ధతి. మన సంస్కృతిని, ప్రకృతిని గౌరవిస్తూ కట్టే ఇల్లే నిజమైన స్వర్గం. ఈ విశ్లేషణ మీ మనసుకు నచ్చిందని, ఎంతో కొంత ఆలోచన రేకెత్తించిందని భావిస్తున్నాను. ఈ సమాజానికి ఎంతో అవసరమైన ఈ సందేశాన్ని
ఇతరులకు కూడా చేరవేయడానికి వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన లోతైన సామాజిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.